విజయ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో వందే మాత్రం 6 చరణాలు పాడించారు. అదే బెంగాల్లో అక్కడ జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో అసలు వందే మాత్రం ఊసేలేదు. ఎందుకు? আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆలపించిన గీతాలు ఇప్పుడు వివాదంగా మారాయి. సాధారణంగా తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను తమిళ తల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తారు. ఆ తర్వాత జాతీయ గీతంతో ముగిస్తారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళ తల్లి ప్రార్థనా గీతం 3వ స్థానానికి వెళ్ళింది. మొదట వందే మాత్రం, ఆ తర్వాత జనగణమన, చివరగా తమిళ తల్లి ప్రార్థన ఆలపించారు. 2 చరణాలు పాడే వందే మాత్రం పాడకుండా 6 చరణాలు ఆలపించడం, తమిళ తల్లి గీతాన్ని 3వ స్థానంలోకి నెట్టడం, ఇది వివాదం. పైగా ఒకరోజు ముందు జరిగిన వెస్ట్ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో అసలు వందే మాత్రం ఊసే లేకపోవడం, ఈ 3 అంశాల చుట్టూ ఇప్పుడు వివాదం నడుస్తోంది. వందే మాత్రం విషయానికి వస్తే రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం 150వ వార్షికోత్సవ సందర్భంగా ఇందులోని 6 చరణాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పకుండా ఆలపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ ప్రోటోకాల్ని అనుసరించారు. తన ప్రమాణ స్వీకారంలో ఏ గీతాలు ఉండాలో నిర్ణయించుకునే అవకాశం విజయ్కి లేదు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు వాళ్ళని ఆదేశించే కేంద్ర హోంశాఖ పరిధిలో జరిగిన కార్యక్రమం ఇది. నిజానికి వందే మాతర గీతంలో 6 చరణాలు ఉన్నా దేశమంతటా వినిపించేది 2 చరణాలు మాత్రమే. మతాలకు అతీతంగా ఉన్న తొలి 2 చరణాలు మాత్రమే పాడతారు. మిగతా 4 చరణాలు తమ మత భావాలను దెబ్బతీస్తున్నాయని ఇతర మతాల నుంచి అనేక దశాబ్దాలుగా అభ్యంతరాలున్నాయి. అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్ణాయక సభ కూడా ఈ 2 చరణాలనే పాడాలని నిర్ణయించింది. రీసెంట్గా జాతీయ గీతానికి ముందు వందే మాత్రం 6 చరణాలను తప్పనిసరిగా పాడాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్లో దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక్కడ మరో విషయం, తమిళనాడులో వందే మాత్రం 6 చరణాలు పాడించిన కేంద్రం బెంగాల్లో మాత్రం అసలు ఆ ఊసే తీసుకురాలేదు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో జాతీయ గీతం జనగణమన మాత్రమే పాడారు. పైగా అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా హాజరైన సభ. అక్కడ ఆలపించకుండా ద్రవిడ పార్టీలు, ప్రతిపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకించే వందే మాతర గేయంలోని చివరి 4 చరణాలు తమిళనాడు లాంటి సెక్యులర్ రాష్ట్రంలో ఆలపించడాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. తమిళనాడులో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనితో పాటు తమిళ తల్లి గీతంతో కార్యక్రమం మొదలు కాకుండా 3వ స్థానానికి నెట్టడంపై అక్కడి రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా చూస్తే కేంద్రం చేసే విభజన రాజకీయాలు ఎదుటి పక్షంపై మతపరంగా, ప్రాంతపరంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు స్పష్టమవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.